హాయ్ అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా సింహాచలంలో గుడి గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా కొందరు గాయాలు కూడా అయినాయి. సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించారు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి 25 lakh రూపీస్ డొనేట్ చేశారు. అదేవిధంగా స్వల్ప గాయాలు ఎవరికైతే అయిన వాళ్ళకి ఒక్కొక్క పర్సన్కి 3 lakh రూపీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడతో ఇష్యూ క్లోజ్ చేశారు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్, ఇప్పుడు ఏ గుడిలో గోడ అయితే కూలిపోయిందో ఆ గుడి రెగ్యులర్గా ఓపెన్ చేసే గుడి, రెగ్యులర్గా పూజలు జరిగే గుడి. అట్లాంటి గుడిలో మేనేజ్మెంట్ వాళ్ళు గోడ ఆ పొజిషన్లో ఉంది అంటే వాళ్ళు ఆ మెయింటెనెన్స్ కరెక్ట్గా పట్టించకపోవడం వల్ల ఈరోజు గోడ కూలిపోయిందండి. వాళ్ళు కరెక్ట్గా మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసి ఆ గోడ రిపేర్ చేయించుకోగలిగితే ఈరోజు 7 ప్రాణాలు కాపాడేవాళ్ళు. లోపం ఎక్కడ జరిగింది? గుడి వాళ్ళు మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఈరోజు ఈ ఘోరం జరిగింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవాడు కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని నేను ఒకటే కోరుకుంటున్నా, ఇది మీరు 25 లక్షలు ఇచ్చారు, అక్కడితో ఫ్యామిలీకి సరిపోతుందా సార్? ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి మీరు ఒక 25 లక్షలు ఇచ్చారు, మనిషి లేని లోటు 25 లక్షలు తీరుస్తుందా? ఈరోజు ఇష్యూ జరిగిందంటే దానికి కారణం మీరు కరెక్ట్గా పని చేయించుకోలేకపోవడం వల్ల ఈరోజు ఇష్యూ జరిగిందండి. మీరు ఏ డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్ ఒక మినిస్టర్ ఉన్నారు, ఆ మినిస్టర్స్ కరెక్ట్గా పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఇష్యూ జరిగింది. చిన్న పొరపాట్ల వల్ల పెద్ద ఘోరాలు జరుగుతున్నాయి. ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయి. ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనేది ఒక్కసారి ఆలోచించండి సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉండాలి అంటే పాలన బాగుండాలి అంటే ఎంప్లాయ్ అనేవాడు కరెక్ట్గా పని చేయాలి. కరెక్ట్గా పని చేస్తే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. పని అనేది కరెక్ట్గా చేయలేకపోతే, మీరు చేయించుకోలేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన ఫ్యామిలీకి మీరు ఒక 25 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే సార్, దయచేసి మళ్ళీ ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేయండి. ప్రతి ఒక్కరితో పని చేయించండి, కరెక్ట్ రిజల్ట్ జనాలకు చూపించండి సార్. అది జనాలు కోరుకునేది.